ఆదిలాబాద్ కేస్లాపూర్లో ఆదివాసుల ఇలవేల్పు నాగోబా జాతర దగ్గర పడుతోంది. మొదటి ఘట్టంగా పేర్కొనే పుష్యమి నెలవంక రెండో రోజున ప్రారంభమైన యాత్ర ఇప్పటికే ముగిసింది. రెండో ఘట్టంగా గంగాజలం కోసం ఈ నెల 10న ప్రారంభమైన మెస్రం వంశీయుల పాదయాత్ర 17న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగులోని గోదావరికి చేరుకోనుంది. ప్రత్యేక పూజల అనంతరం గంగాజలంతో తిరుగు పయనమయ్యే పాదయాత్ర ఇంద్రవెల్లి మండలం ఇంద్రాయి దేవతను చేరుకుంటుంది. ఈ నెల 28న అమావాస్య రోజున ఉదయం కేస్లాపూర్ చేరిన తర్వాత అదే రోజు అర్ధరాత్రి మహాపూజతో జాతర ప్రారంభం కానుంది. జాతర దగ్గర పడుతున్నందున కేస్లాపూర్కు సాధారణ భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. నియమనిష్టలతో భక్తులు నాగోబా దేవతను దర్శించుకుని వెళ్తున్నారు. ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఈ ఊర్లు ముఖంలు చేసుకుంటా ఒక 10 రోజులు పోతారు అనుకో. అస్తనమడుగు పోయి గంగాజలాన్ని సేకరించి రిటర్న్ వస్తారు. ఇక్కడ దొడందాన్ని ఊరు ఉంటుంది, అక్కడ వచ్చి మొత్తం అక్కడ నుంచి మళ్ళా ఎటు వాళ్ళు అటు పోతారు. కసలాలు వాళ్ళ సామాను అంత సామాను పట్టుకుని మళ్ళా కసలాలతో వచ్చి మన ఇంద్రదేవి దగ్గర పూజ చేస్తారు. దాని తర్వాత మళ్ళా మరి చెట్టు దగ్గర వచ్చి ఒక 4 రోజులు ఆడనే ఉంటారు. 4 రోజులు అమ్మాయి అక్కడ వచ్చినాక మళ్ళా 28 తారీఖు పొద్దున్నే గోవాళ్ళు వచ్చేస్తారు. గోవాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ దీనికి సంబంధించిన ఏదో నైవేద్యాలు తయారు చేసి అర్ధరాత్రి పూజ మొదలు పెడతారు. దాని తర్వాత యాత్ర ప్రారంభమవుతుంది.